పశ్చిమ బెంగాల్లోని ఆర్జికర్ వైద్య కళాశాలలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా వైద్య సేవలను నిలిపివేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ భీమవరంలోని అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. అయితే అత్యవసర వైద్య సేవలు కొనసాగింపునకు మినహాయింపు ఇచ్చినట్టు ఐఎంఏ నాయకులు చెప్పారు. మృతి చెందిన జూనియర్ డాక్టర్ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు. వైద్యులపై హింసకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టాన్ని కేంద్రం పగడ్బందీగా అమలు చేయాలన్నారు. ఆసుపత్రుల్ని సేఫ్ జోన్లుగా ప్రకటించాలనే డిమాండ్తో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. కలకత్తాలోని మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్పై అఘాయిత్యం జరిగి ఆమె హత్యకు గురి కావడంతో దేశమంతా కూడా ఇది సంచలన వార్త అయ్యింది. ఈరోజు దేశమంతా కూడా డాక్టర్స్ అందరూ ఐఎంఏ అసోసియేషన్ తరఫున అందరూ కూడా వన్ డే అంటే 24 అవర్స్ ఈరోజు మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 దాకా కూడా మొత్తం అంతా కూడా ఒక నిరసన కార్యక్రమం, అలాగే తమకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం నుంచి సహకారం లభించాలని కూడా వీరందరూ కోరుతున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి, ఇక్కడ మనతో ఉన్న డాక్టర్స్, భీమవరం డాక్టర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు విషయం ఏంటి, ఏ రకంగా జరిగింది, మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేము భీమవరం, ఆంధ్రప్రదేశ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భీమవరం బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాం. మెయిన్గా ఏంటంటే అక్కడ పీజీ విద్యార్థికి అఘాయిత్యం జరిగింది. బాగా ఏంటంటే నైట్ డ్యూటీ చేసి ఆవిడ సెమినార్ హాల్ రెస్ట్ రూమ్లోకి వెళ్ళి పడుకుంటే దుండుగులు వచ్చి అత్యాచారం చేసి చంపేశారు. దీన్ని ప్రతి భారతీయ పౌరుడు విమర్శిస్తాడు డెఫినెట్గా, అందులో డౌట్ లేదు. దీనికి మంచి చట్టాలు తీసుకొచ్చి ఇమీడియట్గా విక్టిమ్స్ని, వాళ్ళని చేసిన వాళ్ళని ఇమీడియట్గా పట్టుకుని అరెస్ట్ చేసి వారికి సరైన శిక్ష విధించాలని అందరి తరపున కోరుతున్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు అందరూ ఐఎంఏ డాక్టర్లు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు అంతా స్ట్రైక్ చేస్తున్నారు. 24 అవర్స్ ఎమర్జెన్సీ సేవలు నిలిపివేయడం జరిగింది. ఇలా పీజీ విద్యార్థికి జరిగితేనే ఒక మెడికల్ కాలేజీలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఇలా ఇండియా అంతా చేస్తే కానీ మనకి ఇంకా చట్టాలు రావట్లేదంటే ఎలా ఎర్లీగా పాసిబుల్గా ఆంధ్రాలో కూడా మంచి చట్టాలు వచ్చి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. అదే కామన్ పీపుల్కి జరిగితే ఈ పరిస్థితి, చట్టాలను ఇంకా మార్చాలి, ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. ఒక లేడీగా మీరు చెప్పండి, లేడీ డాక్టర్గా, అప్పుడు ఆ లేడీ మీద అలాగ అఘాయిత్యం జరిగింది, దీనికి మీరు ఎటువంటి స్పందన ఇస్తారు? సార్, మనకు ఒకప్పుడు గాంధీ గారు ఏం చెప్పారండి, ఆడది అర్ధరాత్రి స్వతంత్రం, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నారు. అది ఇంకా మనకి వచ్చిందో లేదో నాకైతే తెలియదండి. ఎందుకంటే ఆగస్టు 8వ తేదీ రాత్రి ఒక మహిళా వైద్యురాల మీద, అది కూడా డ్యూటీలో చేస్తూ ఉండగా అఘాయిత్యం చేసి హత్య చేసిన తర్వాత ఇంకా మహిళలకి ఎక్కడ రక్షణ ఉంటుంది సార్? ఎందుకంటే అది అయిన తర్వాత అందరూ కూడా దేశమంతా అట్టుడికిపోయిన సందర్భంలో మళ్ళీ రేపు స్వాతంత్రం, ఆగస్టు 15 స్వాతంత్రం. అప్పుడు ఆగస్టు 14వ తేదీ రాత్రి ఏం చేశారు, మొత్తం దుండగులు ఒక అర్ధరాత్రి వెళ్ళి ఆ ఎవిడెన్స్ని అంతా నాశనం చేసేసి 300 మంది వైద్య విద్యార్థులు వాళ్ళకి జరిగిన నిరసనకి వాళ్ళు నిరసన తెలుపుతూ ఉంటే ఆ ఎవిడెన్స్ అంతా బ్రేక్ చేసేసి కాలేజ్ అంతా ధ్వంసం చేసిన సందర్భంలో ఇంకా మా వైద్యులంతా కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, జాతీయ ఐఎంఏ, అలాగే రాష్ట్ర ఐఎంఏ కూడా ఎంతో బాధకు లోనైపోయి మా అందరికీ ఆదేశం ఇవ్వడం జరిగింది. సో అసోసియేషన్ భీమవరం తరపున కూడా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 వరకు ఓపీడీ సర్వీసులు కానీ ఎటువంటి వైద్య సేవలు కూడా నిలిపేవాడని మెడికల్ కాలేజీలోనే జరిగింది. అంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, స్టూడెంట్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఇప్పుడు అసలు ఏ విధంగా జరిగింది, అసలు ఎవరు దీనికి కారకులు అంటారు? ఇది మనం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నామని చెప్పి జబ్బలు చరుచుకుని మనం అందరం ఎర్రకోట్ల మీద, తెల్లకోట్ల మీద ఎక్కి మనం ఉపన్యాసాలు ఇవ్వటం కాదు, ఒక స్త్రీకి రక్షణ కల్పించి అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా మన భారతదేశంలో తిరిగే రోజు ఏ రోజు వస్తుందో అదే మన నిజమైన స్వాతంత్ర దినోత్సవం జరుపుకునేటువంటి రోజు. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు ఏ రోజైతే స్త్రీ అర్ధరాత్రి స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతుందో అదే నిజమైన స్వాతంత్రం అని ఆయన ఏనాడో ఆయన చెప్పారు. అంటే ఈ పరిస్థితులన్నీ ఆయన ముందే ఊహించారు. ఇది నిజంగా మన అందరం కూడా తలదించుకుని సిగ్గుపడవలసిన రోజు. ఇక నుంచి ఏ రోజైతే స్త్రీలు స్వేచ్ఛగా తిరిగి వారి ధనమాన రక్షణకి మనం అండగా నిలబడతామో ఆ రోజే నిజమైన స్వాతంత్ర దినోత్సవం. మనం కాలేజీలో జరిగిన లేడీ డాక్టర్ మీద జరిగిన వైలెన్స్ని ఖండిస్తూ యావత్ ప్రపంచం అండ్ ఐఎంఏ సెంట్రల్ బ్రాంచ్ and Bemaram IMA kitchen guidelines prakaram we are giving full solidarity
and we are condemned strongly. We are condemning this offense, and we ask the public to come forward to help the doctors to deliver their duties 24 hours. Otherwise, very difficult. పేట మెడికల్ కాలేజీలో బాధితురాలకి పూర్తి న్యాయం జరగాలని కోరుకుంటూ దేశంలో జరుగుతున్న హాస్పిటల్ మీద దాడుల్ని నిరసిస్తూ దేశ రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్స్ మీద దాడి అరికెట్టే చట్టాలని పటిష్టపరచవలసిందిగా కోరుతూ ఈ 24 గంటల సమ్మె విజయవంతం చేయవలసిందిగా అందరినీ కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాకాండాన్ని నిరసిస్తూ ఈరోజు ఐఎంఏ పిలుపు మేరకు దేశమంతా కూడా ఇక్కడ దేశ కార్యక్రమాలు అలాగే నిరసన తెలియజేస్తున్నాను. కానీ ఎమర్జెన్సీకి మటుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోగులను అందరి పేషెంట్స్ని చూస్తున్నామని వీరందరూ తెలియజేస్తున్నారు. తమకు వెంటనే న్యాయం కూడా గవర్నమెంట్ నుంచి పూర్తి రక్షణ హాస్పిటల్స్కి కలగజేయాలని వీరందరూ కోరుకుంటున్నారు. కెమెరామెన్ శివతో బ్రహ్మేంద్ర 99 టీవీ భీమవరం.